వచ్చిన రవి మరో ఫ్యామిలీ స్కిట్ తో మనందరినీ హిలేరియస్ గా నవ్వించబోతున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ రచ్చా రవి అలాంగ్ విత్ ద టీమ్. ఏంది మీదికి వస్తున్నావు? ఏదో ఎంట్రీ సాంగ్ కదా డాన్స్ చేయాలని చెప్పి చేసా. నీ మీద ప్రేమతో కాదు. అంటే నా మీద ప్రేమ లేదా? ఉద్యోగం సద్యోగం లేని మీద ప్రేమ ఉంటదా? దున్నపోతు దున్ని సావాలి, మోడన్న తర్వాత ఉద్యోగం చేసి సావాలి. అరే సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు నన్ను దేవుళ్ళ లెక్క చూశారు. సాఫ్ట్వేర్ భూమి పోయింది, ఉద్యోగం పోయింది, కుక్క కన్నా హీనంగా చూస్తున్నారు. ఈ ఆడవాళ్లకు మొగాలు ఏటీఎం మిషన్లు అండి. మరి మీ మొగాలకు మా ఆడలు పిల్లలుగానే మిషన్లా? సాఫ్ట్వేర్ భూమి ఉన్నప్పుడు బాగా దాగి రోడ్డు మీద పోలీసులు పట్టుకుంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని, నాకు నెలకు ₹1,00,000 శాలరీ అంటే, అరే భూమిలో ఉన్నప్పుడు బిల్డప్ లియకు రా, భూమిలో కలిసిపోతామంటే ఇన్నవారా జ్ఞానేశ్వర్? జ్ఞానేశ్వర్ అని పెట్టి ముగ్గురు అలా పేరు పెట్టి పిలువకి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉద్యోగం లేని మొగుడుతో కాపురం చేయాలన్నా నాకు కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. తిని రుబ్రోల్లాగా ఇంట్లో తిరగడం కాదు, ఆడది తిరిసేడిందట, మగాడు తిరగక చెడ్డదట. పోయి ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకో. జ్ఞానేశ్వర్, అయ్యో జ్ఞానేశ్వర్, గీతా మధురి, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. భగీరథుడు తలుచుకుంటే శివుడు నెత్తి మీద ఉన్న గంగని నేలకి తీసుకొచ్చాడు. బొంగులో ఉద్యోగం ఎంత? బెస్ట్ ఆఫ్ లక్ జ్ఞానేశ్వర్. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. వాట్ ఎంకరేజ్మెంట్. ఏ మొగాడికైనా ఉద్యోగం రావట్లేదంటే టాలెంట్ ఒకటే కారణం కాదండి. ఇలాంటి ఎంకరేజ్మెంట్ లేక నా ఒరాకిల్ 2.3. పొద్దున పోయింది, ఇంతవరకు రాలేదు. ఉద్యోగం దొరికిందో దొరకలేదో. ఇంతసేపు రాలేదంటే ఉద్యోగం దొరకపోవచ్చు. ఈయన చదువు గురించి నాకు తెలియదు. అయ్యా ఈయనకు ఉద్యోగం వచ్చినట్టే, నేను ఉన్నట్టే. సునంద ఆకలి అవుతుంది, అన్నం పెట్టు. ఉద్యోగం వచ్చిందా? వాడు ఇన్ఫార్మ్ చేస్తానడే. ఓ ఈ మాట సంవత్సరం నుంచి ఇంటానా. వద్దు, నా అబ్బాయి ఆస్తి మొత్తం పందికొక్కులాగా ఇంట్లో ఉండి తింటాను. సిగ్గు శరం ఏమన్నా ఉందా? అక్కడ జావాలో ఓపెనింగ్స్ లేవే. వామ్మో, దున్నేటోనికి గడ్డి అడ్డమా, బైక్ నడిపేటోనికి డివైడర్ అడ్డమా? ఎందుకే అలా డిసప్పాయింట్ చేస్తావు? ఎందుకే అలా డిస్కరేజ్ చేస్తావు? ఎంకరేజ్ చేయాల్సిన టైంలో ఇలా టార్చర్ చేయడం కరెక్ట్ కాదే. అబ్బో, ఈయనకి ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతాండి అయ్యా. ఈయన కిందుండి ఎక్కువ 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 అని ఎంకరేజ్మెంట్ చేయాలి. నీ ఉద్యోగం సద్యోగం వచ్చే వరకు ఏదో జ్ఞానేశ్వర్, గీతా మధురి, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి. ఆ నమ్మకం నాకుంది. ఈ యాప్లిస్ కాయ తిను. గీతా మధురి, ఈ యాప్ ఏంటి కొరికింది? నీకు యాప్లిస్ కట్ కంపెనీలో ఉద్యోగం రావాలని నేనే సింబాలిక్ గా కొరికిచ్చా, తిను. వాట్ ఏ సింపతి గీతా మధురి. బెస్ట్ ఆఫ్ లక్ జ్ఞానేశ్వర్. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ గీతా మధురి. ఏం సింపతి అండి. మొగుడు మీద సింపతి లేని ఆడది, నడు మీద బరువు లేని గాడిది, రెండు ఒకటేనండి. బాగా ఉద్యోగం చేసి వచ్చి అలసిపోయినోడు పండుకున్నాడు. నువ్వేమైనా అనిల్ అంబానీవా, ముఖేష్ అంబానీవా? అవునే, నీ ముఖేష్ అంబానీనే. నువ్వు ఆ ముఖేష్ అంబానీ కాదు. నా పేరు ముఖేష్. ఇక నేను జీవితంలో ఉద్యోగం చేయలేను కావచ్చు. ఆ ముఖేష్ అంబానీ వస్తే అక్కడ బయట జాబ్స్ లేవే. లేకపోతే కిరాణా కొట్టు పెట్టుకో, పాల ప్యాకెట్లు అమ్ము, పేపర్లు వేయి, కూరగాయలు అనుకుంటే కూరగాయలు అమ్ముకో. సునందా, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక్కసారి భూమి వస్తే నీ సంగతి చెప్తా నేను. ఒక్కసారి భూమి వచ్చింది కదా, నా సంగతి చెప్పు. వస్తే భూమి అంటే ఈ భూమి కాదే, సాఫ్ట్వేర్ భూమి. అన్నే కొట్టినవులే. లక్షలు కట్నం ఇచ్చి నీకు మా అయ్య పెళ్లి చేస్తే కొట్టడానిక? నీకు ఇచ్చిన పైసలు ఈ భూమి మీద పెడితే అవి డబ్బులు అయ్యేది రియల్ ఎస్టేట్ లా. ఏం మాట్లాడుతున్నావే? ఏం మాట్లాడుతున్నావు? దరిద్రుడా, నన్ను కొట్టడం కాదు. నువ్వు సావలేదు, ఉద్యోగం లేని నువ్వేమో కొడిరా.
జ్ఞానేశ్వర్, గీతామాధురి, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. అవును, ఇంటర్వ్యూకి వెళ్ళలేదా? హైటెక్ సిటీ వెళ్ళడానికి ఆటో కిరాయిలు లేవు. అయ్యో జ్ఞానేశ్వర్, ఎంత పని చేశావు. ఉల్లిపాయలు రేట్లు పెరిగాయని ఎవరైనా వండుకోవడం మానేస్తారా? ఈ డబ్బులు తీసుకో. ఏంటి అలా చూస్తున్నా? అది 1000 రూపాయల నోటు. అప్పుడెప్పుడో భూములు ఉన్నప్పుడు చూసా ఈ నోటుని, ఇన్నాళ్ళైంది. థ్యాంక్ యూ గీతామాధురి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఉద్యోగం వచ్చినట్టుంది, స్టైల్ మారింది. సునందా, 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 నోరు లేస్తానేది పంపేసి ఉద్యోగం ఇట్లా వచ్చిందా ఏంది? హలో, 2 లక్షల శాలరీ అంటే ఉద్యోగం వచ్చినట్టుగా. ఏమండి, కాఫీ కావాలా టీ కావాలండి? గీతామాధురి, గీతమాద్రా అదేవతి జ్ఞానేశ్వర్, రా కూర్చోవా. కూర్చోవా. నా సింపతి, అంటే నా ఎంకరేజ్మెంట్. ఎంకరేజ్మెంట్. గీతామాధురి, కాఫీ తాగుతావా టీ తాగుతావా? ఏ వద్దు. ఏ పర్లేదు చెప్పు, అది ఏ పని పాట లేకుండా ఉంటది ఇంట్లో. సరే, ఒక టీ ఒక కాఫీ. అసై ఒక 10 కాఫీలు ఒక 10 టీలు పట్టుకరా. ఏమండి, ఉన్నది ఇద్దరే కదా, 10 ఎందుకు? ప్రతి కప్పులో ఒక్కొక్క సిప్ తాగుతా, లేదా కింద పోసి నాలుకతో అంట. నీకెందుకే? జ్ఞానేశ్వర్, మీ ఆవిడ ఫీల్ అవుతుందేమో. దాని ముఖం ఫీల్ అవుతుంది, అది జాబ్ లేకుండా ఫీల్ అవుతుంది. జాబ్ ఉంటే అస్సలు ఫీల్ కాదు. కావాలంటే చూస్తావా? ఎగ్జాంపుల్ చూపిస్తా చూడు. ఎస్ఐ, ఈ షూ ఇప్పు. ఒకప్పుడు జాబ్ లేనప్పుడు అదే షూ తీసుకొని కొట్టింది, ఇప్పుడు చూడు ఇది దీని బతుకు. అవును గీతామాధురి, నీకు ఎంటర్టైన్మెంట్ కావాలా? కావాలి. ఎస్ఐ అండి, ముందుకురా, ఒక డాన్స్ చేయి. నాకు డాన్స్ రాదండి. డాన్స్ రాకపోయినా చేయి, గీతామాధురి అడిగింది అక్కడ. ఇది టూ మచ్ అండి. నాకు 2 లక్షల శాలరీ ఎక్కడ? చేస్తానండి. ఏం డాన్స్ అది? భరతనాట్యమా, కూచిపూడా, హిప్ హాప్? రెండు కలిపండి. ఏం రెండు కలిపి? ఒక్క నిమిషం ఆగు. హలో, యా హియర్ జ్ఞానేశ్వర్ ప్లీజ్. జ్ఞానేశ్వర్ ఒరాకిల్ 2.3. ఇదే కంపెనీ పీకే సార్. జాబా? నీకు కూడా అయిపోయింది. ప్లీజ్ సార్, సార్, సార్. గీతామాధురి, నువ్వు పోవే. ఎందుకే ప్రమాదాల దగ్గర? దాని మొహం చూసినారు ఒకసారి? తార్ రోడ్ వేసినట్టున్నది మొహం మీద. అది గీతమాధురి. ఏమన్నావు? ఈ మగాళ్ళు ఉద్యోగం ఉన్నప్పుడేమో పులిలాగా, ఉద్యోగం లేనప్పుడు గన్నం పెడతా. భూమి ఉన్న భూమి లేకుండా ఇక్కడ కూర్చొని ఉంటా. ఒట్టు ఉన్నా. జ్ఞానేశ్వర్, నువ్వేం బాధపడకు, నీకు మంచి రోజులు వస్తాయి, ఆ నమ్మకం నాకుంది. అమ్మా ఇక్కడ అమ్మా. ఏ డాంబర్ ఇక్కడ ఏంది? నీకు మంచి రోజులు వస్తాయి. ఎంతమందిని ఎంకరేజ్ చేస్తావే? జ్ఞానేశ్వర్, చివరిగా నేను వెళ్లే ముందు అడుగుతున్నాను, ప్రేమగా 2 మాటలు చెప్పవా? ప్రేమ మాటలా? తొలి ప్రేమ, 2 పవిత్ర ప్రేమ. చాలు జ్ఞానేశ్వర్, చాలు. ఈ 2 మాటలతో జీవితాంతం బ్రతికేస్తా. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యి ఆ సౌండ్ కి ఐ లవ్ యూ. ఏమంటుంది వినండి.